వెల్కమ్ టు బిగ్ స్టోరీ. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సీమాంధ్ర రాజధాని విషయంలో అందరి ఉత్కంఠతకు తెరతీసే సమయం ఆసన్నమైంది. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను కేంద్రానికి సమర్పించే ముహూర్తం దగ్గర పడింది. దీంతో కమిటీ నివేదికలో ఏ ప్రాంతానికి రాజధాని రాజదర్పం లభించనుందా అనే ఉత్కంఠత మొదలైంది. ఇప్పటికే రాజధాని విషయంలో కోస్తా రాయలసీమల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా రచ్చ కొనసాగుతున్న నేపథ్యంలో రాజధాని నివేదిక ఎలా ఉండబోతోందా అనే సస్పెన్స్ రాజకీయ వర్గాలతో పాటు అన్ని వర్గాల ప్రజలను కలవరపెడుతోంది. శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించే సందర్భంగా లెట్స్ వాచ్ ఆన్ బిగ్ స్టోరీ. యూపీఏ హయాంలో నియమించిన శివరామకృష్ణన్ కమిటీ గడువు కన్నా ముందే నివేదిక ఇస్తామని ఇదివరకే ప్రకటించేసింది. ఈ నేపథ్యంలో ఆగస్టు నెలాఖరు కల్లా కమిటీ నివేదికను రూపొందించి సలహాలను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని ప్రకటించింది. దాదాపు 3 నెలల పాటు పర్యటించిన కమిటీ ఎలాంటి నివేదికను ఇవ్వబోతోందని ఉత్కంఠ మొదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయమై నియమించిన శివరామకృష్ణన్ కమిటీ తన నివేదికను మరో 4 రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వనుంది. దీనిపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఓ పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని గుంటూరు, విజయవాడ మధ్య ఉంటుందని విస్పష్టంగా చెబుతూ వస్తున్నారు. చంద్రబాబు కూడా రాజధాని సలహా కమిటీని 9 మందితో నియమించారు. రాజధాని రూపురేఖలు ఎలా ఉండాలి, వేటిని ఎక్కడెక్కడ నిర్మించాలి, వాటికి నిధుల సమీకరణ ఎలా అనే అంశాలపై రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చేందుకు ఈ కమిటీని నియమించినట్లు చెప్తున్నారు. అయితే శివరామకృష్ణన్ కమిటీని గత యూపీఏ ప్రభుత్వం నియమించింది. దీంతో ఈ కమిటీ తన పని తాను చేసుకుపోయింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సందర్శించి పరిశీలన జరిపింది. ప్రజా ప్రతినిధులతోనూ జిల్లా పాలనా యంత్రాంగాలతోనూ సమావేశాలు నిర్వహించింది. ప్రజలు కూడా రాజధాని విషయమై తమ అభిప్రాయాలు తెలుపుకునేందుకు, సలహాలిచ్చేందుకు ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చింది. దీనికి స్పందించి తమ కమిటీకి అసంఖ్యాకంగా అభిప్రాయాలు, సూచనలు వచ్చాయని కూడా శివరామకృష్ణన్ చెప్పారు. ఈ నేపథ్యంలో నివేదిక ఇవ్వవలసిన గడువు దగ్గర పడింది. కేంద్ర ప్రభుత్వం కమిటీని నియమించినప్పుడే ఆగస్టు నెలాఖరులోగా నివేదిక అందజేయాలని గడువు పెట్టింది. ఆ గడువు వారం రోజుల్లోనే ముగియనుంది. కమిటీ నివేదిక ఈ నెల 27 లేదా 28 తేదీల్లో కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తుందని రాష్ట్ర మంత్రి నారాయణ కూడా ప్రకటించారు. ఇప్పుడు ఆ తేదీలు దగ్గరకు వచ్చేశాయి. దీంతో నివేదికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాజధానిపై ఇప్పటికీ శివరామకృష్ణన్ కమిటీ ఓ అభిప్రాయానికి వచ్చేసిందనే వార్తలు గుప్పమంటున్నాయి. అత్యంత క్లిష్టమైన, సున్నితమైన అంశంగా మారిన సీమాంధ్ర రాజధానిపై కమిటీ చేయబోయే సిఫార్సులు ఎలా ఉండబోతాయో అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. రాజధాని విషయమై ఓ కమిటీ ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర నడిబొడ్డునే రాజధాని ఉంటుందని ప్రకటించగానే శివరామకృష్ణన్ కూడా ఈ విషయమై స్పందించారు. సాధారణంగా ప్రభుత్వాలు నియమించిన కమిటీలు తమ నివేదికలను రహస్యంగా ఇవ్వడం పరిపాటి. అయితే శివరామకృష్ణన్ కమిటీ ఈ నడిబొడ్డు ప్రాంతం గురించి తన అభిప్రాయం గాని లేదా కమిటీ అభిప్రాయం చెప్పకనే చెప్పేశారు. రాష్ట్ర నడిబొడ్డు ప్రాంతమైన కృష్ణా, గుంటూరు ప్రాంతాల్లో మంచి డెల్టా ప్రాంతం ఉందని, రాజధాని అక్కడే అయితే డెల్టా కుదించుకుపోయే అవకాశం ఉందని శివరామకృష్ణన్ కమిటీ అభిప్రాయపడింది. రాజధాని అభివృద్ధి వల్ల ధాన్యాగారంగా చెప్పబడే ప్రాంతం హరించుకుపోతే రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుందని,
ఉపాధి పోతుందని చెప్పారు. పైగా భూసేకరణకు భారీగా నిధులు సమీకరించడము కష్టమవుతుందని చెప్పారు. సారవంతమైన భూములను రాజధాని నిర్మాణానికి ఉపయోగించడం మంచిది కాదన్నారు. దీంతో నివేదిక ఇవ్వకుండానే కమిటీ తన అభిప్రాయాలు బయటపెట్టవచ్చా అనే చర్చ జరిగింది. రాజధాని విషయమై కమిటీ, రాష్ట్ర ప్రభుత్వం రెండు వేర్వేరు వైఖరులు కలిగి ఉన్నాయని స్పష్టంగానే విదితమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం, కమిటీ రెండు వైఖరులు కలిగి ఉన్నా ఎవరి అభిప్రాయం వారు చెప్పారు. దీనిపై వాదనలు, ప్రకటనలు, అనవసర రాద్ధాంతం జరగకపోవడం హర్షణీయమే. ఈ దశలో ఈ నెల 27, 28 తేదీల్లో కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వబోయే నివేదికలో శివరామకృష్ణన్ ఏం చెప్పనున్నారనేదే ఉత్కంఠగా మారింది. ఏప్రిల్ 24న తొలిసారి భేటీ అయిన శివరామకృష్ణన్ కమిటీ ఎన్నికల అనంతరం మే 14న పర్యటనలు మొదలుపెట్టింది. మొదటి దశలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, రాజమండ్రిలో కమిటీ పర్యటించగా ఒంగోలు, తిరుపతి, కర్నూలులో రెండో విడతలో పర్యటించింది. పర్యటనలతో పాటు సమగ్ర విశ్లేషణ చేసి రాజధాని ఏర్పాటుకు అనువుగా ఉండే ప్రాంతాలపై అధ్యయనం చేయాలనే నిర్ణయానికి వచ్చింది. శివరామకృష్ణన్ అధ్యక్షతన ఏర్పడిన ఈ కమిటీలో రతిన్ రాయ్, అరోమర్ దేవి, జగన్ షా, రవీంద్రన్ సభ్యులుగా ఉన్నారు. శివరామకృష్ణన్ కమిటీ మొదటి నుంచి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తూ మొదలుపెట్టింది. అందులో ప్రధానంగా రాజధాని ఎంపిక తమ పని కాదని, తమది టెక్నికల్ నివేదిక మాత్రమేనని కమిటీ సభ్యుడు రతన్ రాయ్ ప్రకటించేశారు. అలాగే పాలనా సౌలభ్యం, అధికార వికేంద్రీకరణ, వనరుల లభ్యతలను మాత్రమే పరిశీలిస్తున్నట్లు మరో సభ్యుడు ప్రకటించారు. చివరగా రాజధాని ఎక్కడ ఉంటే బాగుంటుందనే విషయంలో తాము సిఫార్సులు మాత్రమే చేస్తామని, ఒక ప్రాంతాన్ని నిర్ధారించి చెప్పబోమని చెప్పారు. ఇలా రాజధాని విషయంలో సస్పెన్స్ కు తెరదించేశారు. బిగ్ స్టోరీలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ స్టోరీ. సీమాంధ్ర రాజధాని ఈ అంశంపై గడిచిన 5 దశాబ్దాలుగా రగడ నడుస్తూనే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు రాజధాని సమస్య కొలికి వచ్చినప్పటికీ ఇప్పుడు రాష్ట్ర విభజనతో ఈ సమస్య మళ్లీ మొదటికొచ్చింది. రాజధాని ఎంపికపై అల్లుకున్న రాజకీయాల పరిణామక్రమం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కర్నూలులో 58 సంవత్సరాల అనంతరం స్వాతంత్ర దినోత్సవాలను అధికారికంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించింది. నాటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు తర్వాత ఇప్పుడు ఎన్ చంద్రబాబు నాయుడు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఉమ్మడి రాజధానిగా ప్రకటించిన హైదరాబాద్ నగరం నుండి పరిపాలన నిర్వహించే అవకాశం 1 దశాబ్దం పాటు ఉన్నా అక్కడి నుండి పనిచేయడం పట్ల చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అసహనంగా ఉన్నట్లు కనిపిస్తున్నది. దానితో వెంటనే రాజధాని నగరం గురించి స్పష్టమైన నిర్ణయం ప్రకటించకుండానే విజయవాడను తాత్కాలిక రాజధానిగా పరిగణించి ప్రభుత్వ కార్యకలాపాలను క్రమంగా అక్కడకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. విజయవాడను తాత్కాలిక రాజధానిగా పేర్కొన్న 2 రోజుల్లోనే కర్నూలులో స్వాతంత్ర దినోత్సవాలు జరపడం గమనార్హం. అయితే విజయవాడ, గుంటూరు రాజధాని ఏర్పాటు ప్రతిపాదన కేవలం ఒక సామాజిక వర్గం ఒత్తిడితోనే చంద్రబాబు మొదలుపెట్టారని, అంతకు మించి మరో కారణం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. రాజధాని తమ ప్రాంతంలో ఉంటే ఆధిపత్యం తమ గుప్పిట్లో ఉంచుకోవచ్చనే రాజకీయాలే
సీమాంధ్ర రాజధాని ఎంపికను క్లిష్టతరంగా చేస్తున్నాయి. మద్రాస్ రాష్ట్రం నుండి 1953లో విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎక్కడ రాజధాని నగరం ఉండాలి అనే అంశంపై ఇప్పటి వలనే పలు అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వివిధ ప్రాంతాల వారు తమ ప్రాంతంలో రాజధాని నగరం ఉండాలని ఆందోళనలు చేశారు. అయితే నాడు కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక పాత్ర వహిస్తున్న నీలం సంజీవరెడ్డి పట్టుదలతో కర్నూలు రాజధాని నగరంగా ఏర్పడింది. అందుచేత తెలంగాణతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించిన సమయంలో రాజధాని నగరం హైదరాబాద్కు మారడంతో తమకు చాలా అన్యాయం జరిగిందని, అందుచేత ఇప్పుడు కర్నూలును రాజధాని నగరంగా ప్రకటించి గతంలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని ఆ ప్రాంత ప్రజలు నేడు డిమాండ్ చేస్తున్నారు. అయితే మరో ప్రధానాంశం చరిత్ర లోతుల్లోకి వెళితే కనిపిస్తుంది. వాస్తవానికి బళ్ళారి జిల్లా ప్రజలు ఆంధ్ర రాష్ట్రంతో కలవడానికే ఇష్టపడ్డారు. అయితే ఆ జిల్లాలోని రాజకీయ నాయకత్వం నీలం సంజీవరెడ్డికి వ్యతిరేకులు కావడంతో బలవంతంగా ఆ జిల్లాను కర్ణాటకకు కట్టబెట్టారనే ప్రచారం జోరుగా సాగింది. బళ్ళారి జిల్లా ఆంధ్రలో చేరి ఉంటే చారిత్రాత్మకమైన హంపి, విజయనగర సామ్రాజ్యం కట్టడాలు మన రాష్ట్రంలో భాగమై ఉండేవి. దేశంలోనే ప్రముఖ రైల్వే కూడలి అయిన హుబ్లీ సైతం మనకు వచ్చి ఉండేది. రాయలసీమలో రాష్ట్ర రాజధాని ఉండాలి అంటే అది బళ్ళారి అయి ఉండేది. వాస్తవానికి 1953లో వాంచు కమిటీ విజయవాడ, గుంటూరుల మధ్య తాడేపల్లి వద్ద రాజధాని నగరం ఏర్పాటుకు అన్ని రకాల అనుకూలతలు ఉన్నాయని తీర్పునిచ్చినా ఏకపక్షంగా త్రోసిపుచ్చి కర్నూలును రాజధానిగా చేశారు. అక్కడ కనీసం తాత్కాలిక నివాసానికి హోటళ్ల సదుపాయాలు కూడా అప్పట్లో లేవు. అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసుకునే వరకు మద్రాసులోనే రాజధానిని నిర్వహించుకుంటామని, దానితో కర్నూలులో గుడారాలు వేసుకుని కొంతకాలం ప్రభుత్వం పనిచేయవలసి వచ్చింది. సరిగ్గా 5 దశాబ్దాల అనంతరం ఇలాంటి రాజకీయాలే మళ్లీ పునరావృతం కావడం విచిత్రంగానే అనిపిస్తోంది. అసలు రాజధాని నగరం అంటే అందరూ హైదరాబాద్ని దృష్టిలో ఉంచుకోవడం ఇబ్బంది కలిగిస్తుంది. రాజధాని నగరం ఏర్పాటుకు లక్షల కోట్ల రూపాయలు అవసరమని, ప్రపంచ దేశాల్లోని ఎత్తైన కట్టడాలను ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలని చంద్రబాబు నాయుడు అభిప్రాయం కల్పించడం ప్రమాదకరమైన పరిణామాలకు దారితీస్తుంది. కేవలం రాజధాని నగరం ఉన్నందున ఆ ప్రాంతానికి చెందిన నాయకులు ముఖ్యమంత్రులుగా ఉన్నంత మాత్రం చేత ఒక ప్రాంతం అభివృద్ధి చెందబోదని ఈ సందర్భంగా గమనించాలి. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి అత్యధిక కాలం 60% పైగా రాయలసీమకు చెందిన నాయకులే ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ప్రధాన రాజకీయ పక్షాలకు నాయకత్వం వహిస్తూ వచ్చారు. అయినా రాయలసీమ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు. తెలంగాణ ఉద్యమం నుండి నాయకుడిగా వచ్చిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోస్తా జిల్లాల్లో మురుగు ప్రమాదం నుండి పంట భూములను కాపాడటానికి చెన్నారెడ్డి ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ నుండే రుణం తీసుకువచ్చి విశేష కృషి చేశారు. నేడు కావలసింది దూరదృష్టి, అభివృద్ధి పట్ల సంకల్పం గల నాయకత్వమే గాని రాజధాని నగరాలు కావు. రాజధాని నగరం కేవలం పరిపాలన కేంద్రంగా ఉండాలి. అభివృద్ధికి సంబంధించిన వివిధ కార్యక్రమాల శాఖలను వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేయవచ్చు. జాతీయ స్థాయి విద్య, పరిశోధన సంస్థలను, పారిశ్రామిక వాడలను రాష్ట్రం అంతటా ఏర్పాటు చేయడం ద్వారా ఒకే ప్రాంతంలో అభివృద్ధి కేంద్రీకృతం కాకుండా చూడాలి.
రాజధాని నగరం పేరుతో రైతుల నుండి వేల కొలది ఎకరాల భూమిని సేకరించే ప్రభుత్వ ప్రయత్నం ప్రమాదకరమైందని, అభ్యంతరకరమైందని, సాంకేతికంగా, సమాచారపరంగా విశేష అభివృద్ధి చెందిన ప్రస్తుత తరుణంలో రాజధాని నగరం రాష్ట్రం మధ్యలో ఉండవలసిన అవసరం లేదని ఈ సందర్భంగా గమనించాలి. నేడు దేశంలో విశేష అభివృద్ధి చెందిన మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలలో రాజధానులు రాష్ట్ర మధ్యలో కాకుండా ఒక మూలకే ఉన్నాయి. నేడు రాష్ట్ర రాజధాని నగరం పేరుతో రియల్ ఎస్టేట్ మాఫియా ప్రభుత్వ నేతలతో కలిసి భూముల ధరలను విపరీతంగా పెంచి సంపదను దోపిడీ చేసే ప్రయత్నం చేస్తోంది. 1953లో కర్నూలును రాజధాని నగరంగా ప్రకటించిన సమయంలో సైతం ఇదే విధంగా జరిగింది. అయితే నాటి ప్రభుత్వం అటువంటి మాఫియా ఆటలు కట్టడి చేయడం కోసం భూముల ధరలు పెరగకుండా చట్టపర చర్యలు తీసుకుంది. ఇప్పటి ప్రభుత్వం ఆ దిశలో ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. నేడు లోటు బడ్జెట్తో రాష్ట్ర సారథిగా పాలనా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు ఆడంబరాలతో భారీ భవనాల నిర్మాణం కోసం వేల లక్షల ఎకరాల భూముల సేకరణకు పూనుకోకుండా ఆధునిక సమాచార వ్యవస్థను ఉపయోగించుకొని పరిమిత ప్రభుత్వంతో అపరిచిత ఫలితాలు సాధించడానికి పూనుకోవాలి. అధికారులు, అనధికారులు పనిచేయడానికి విశాలమైన గదులు అవసరం లేదు. ఖరీదైన హోటళ్లలో ప్రభుత్వ కార్యక్రమాలు జరపరాదని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మార్గదర్శక సూత్రాలు జారీ చేశారు. అయితే నూతన శాసనసభ్యులకు శిక్షణ తరగతులు, తొలి జిల్లా కలెక్టర్ల సమావేశాలు మాత్రం 5 స్టార్ హోటళ్లలో జరిపారు. సీమాంధ్రుల కలల రాజధాని నిర్మాణం మరో హైదరాబాద్లో కాకుండా అధికార వికేంద్రీకరణతో, పారదర్శకతతో, సమగ్రాభివృద్ధితో సాగాలనే డిమాండ్ మెజారిటీ ప్రజల్లో ఉంది. రాజధాని ఎంపిక పేరిట రాజకీయాలు చేస్తే మరోసారి తెలుగు జాతి మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తానికి శివరామకృష్ణన్ కమిటీ నివేదిక తాంబూలాలిచ్చేశాం ఇక తన్నుకు చావండి అనేలా కాకుండా సమగ్రంగా వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా ఉండాలనేది అందరి ఆకాంక్ష. శివరామకృష్ణన్ కమిటీ గడువు ముగిసిన నేపథ్యంలో వెనుకటి అభిప్రాయానుసారమే రిపోర్ట్ ఇస్తారా? అసలు కమిటీ రాజధానిపై ఏమేమి సూచనలు ఇస్తుంది? అభివృద్ధి వికేంద్రీకరణపై ఏం ప్రస్తావించనుంది? అన్ని నివేదికల మాదిరిగానే రహస్యంగానే అందజేస్తారా లేక బహిరంగపరుస్తారా అని ప్రజల్లో సందేహాలు నెలకొన్నాయి. శివరామకృష్ణన్ నివేదిక ఇచ్చేది కేంద్ర ప్రభుత్వానికే గనుక అది ఆ విషయాన్ని బహిరంగపరుచుతుందో లేదో చూడాల్సిందే. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. తిరిగి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.